గుంటూరు కారం మూవీ చూసాక ఈ మూవీ పైన నా ఒపీనియన్ ని నేను ఈ వీడియో త్రూ మీతో షేర్ చేసుకోబోతున్నా. మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్. సో వెల్కమ్ టు మైవీ ప్రొడక్షన్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్ యట్. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ మూవీ గురించి చెప్పాలి అంటే నా వరకు ఇట్స్ జస్ట్ ఎ డీసెంట్ మూవీ, జస్ట్ ఎ డీసెంట్ వన్ అంతే. మరీ తోపు తురుము అనేలా ఏం లేదు, అలాగే రాడ్ వరస్ట్ అనేలా కూడా ఏం లేదు. అయితే మహేష్ బాబు స్టార్ ఇమేజ్ కి మ్యాచ్ అయ్యే సీన్స్ కానీ, సీక్వెన్సెస్ కానీ, అలాగే గూస్ బంప్స్ వచ్చి సూపర్ స్టార్ అని అరిచే సీన్స్ గట ఏం లేవు. సో అలాంటివేమీ ఎక్స్పెక్ట్ చేయకండి. రమణ క్యారెక్టరైజేషన్, మహేష్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అండ్ కామికల్ ఎంటర్టైన్మెంట్ సీన్స్ కోసం ఓసారికి ఓకే. మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ ఏం హై మూమెంట్స్ కానీ, ఆహా అనిపించేలా ఒక్క సీన్ కూడా లేకుండా చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. ఓవరాల్ గా చెప్పాలి అంటే మహేష్ బాబు ఫుల్గా ఇరగదీశాడు, గురూజీ హాఫ్ దెబ్బేశాడు. ఇక ఈ మూవీలో నాకు నచ్చని ఆర్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ నరేషన్. స్టోరీ ఎలాగో లేకిగానే ఉంది. స్క్రీన్ ప్లే ఆర్ నరేషన్ అయినా బాగుంటాయి అనుకుంటే అవి ఇంకా లేకిగా ఉన్నాయి. రమణగాడు మిర్చి బిజినెస్ చేస్తున్నాడో లేదా గుంటూరు టు హైదరాబాద్ ట్రావెల్స్ నడుపుతున్నాడో అర్థమవ్వదు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎక్కడ స్టోరీ అక్కడే ఉంటుంది. ఒక్క హై మూమెంట్ కానీ, ఒక్క విజువల్ వర్ది సీక్వెన్స్ కానీ ఏమి లేకుండా చాలా ఫ్లాట్ గా ఉంటుంది నరేషన్. రమణ క్యారెక్టరైజేషన్ ని బాగా ఎంటర్టైనింగ్ గా రాసుకోవడం, దాన్ని మహేష్ బాబు ఇంకా ఎంటర్టైనింగ్ గా పోర్ట్రే చేయడం వల్ల సరిపోయింది. కానీ లేకపోతే 2018 పొంగల్ మళ్ళీ రిపీట్ అయి ఉండేది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ లెట్ డౌన్ ఇన్ దిస్ మూవీ. అయితే బ్యాక్గ్రౌండ్ తో ఎలివేట్ చేసేంత గొప్ప సీన్స్ ఏం లేవులేండి, బట్ స్టిల్ బీజిఎంస్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్. ముందు కొట్టిన బీజిఎంస్ ఎందుకు వేస్ట్ చేయడమని సీన్ కి ఒక బీజిఎం చొప్పున ఆ సీన్ కి మ్యాచ్ అయినా అవ్వకపోయినా వాడేశారు. మెయిన్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్, తాత అండ్ రమణగాడి క్యారెక్టర్స్ ని తప్ప వేరే ఏ మెయిన్ క్యారెక్టర్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు, ప్రెజెంట్ చేయలేదు. ల్యాక్ ఆఫ్ ఎమోషన్. ఇప్పుడు మనం ఒక సీన్ ని ఫీల్ అవ్వాలన్నా, ఒక ఫైట్ ని ఎంజాయ్ చేయాలన్నా ముందు దానికి తగ్గ ఎమోషన్ క్రియేట్ అవ్వాలా. అది ఈ మూవీలో ఎక్కడా జరగలేదు. ఇక ఈ మూవీలో నాకు నచ్చిన ఆర్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే రమణ క్యారెక్టరైజేషన్ పోర్ట్రేట్ బై మహేష్ బాబు. రమణ క్యారెక్టరైజేషన్ అండ్ ఆ క్యారెక్టర్ త్రూ మహేష్ బాబు జనరేట్ చేసిన హ్యూమర్ ని నేనైతే బాగా ఎంజాయ్ చేశా. మహేష్ బాబు చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పంచులు వేసేటప్పుడు ఆ డైలాగ్ డెలివరీ అయితే సూపర్ అసలు. డాన్స్ కూడా బాగానే చేశారు. కామెడీ బాగానే వర్కౌట్ అయింది మూవీలో. మహేష్ బాబు సీన్స్ కానీ, వెన్నెల కిషోర్ ఉండే సీన్స్ కానీ బాగానే ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. డైలాగ్స్ ఆర్ గుడ్ ఇన్ దిస్ మూవీ. సాంగ్స్ మరి తోపు తురుము అనేలా ఏం లేవు, కానీ నాకైతే మూవీ చూస్తున్నంత వరకు సాంగ్స్ బాగానే అనిపించాయి. అది మరి గుంటూరు కారం సంగతి. చొక్కాలు చించేసుకునే అంతలా ఏం లేదు, కానీ కొంతవరకు మూవీని చూస్తూ చక్కగా నవ్వుకోవచ్చు. నా వరకు ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ ఫర్ వన్ టైం. ఫర్ మీ ఇట్స్ బెటర్ దెన్ సర్కార్ వారి పాట. ఈ మూవీ ఒకవేళ బాగా ఆడితే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మహేష్ బాబు వల్లనే. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి.